వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి తహసీల్దార్ ఏ వెంకటరమణ అధ్యక్షతన ఎస్వీఈపీ కార్యక్రమాన్ని మండపంలోని పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుంచి స్థానిక మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కూడలి వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. మీ ఓటును నోటుకు అమ్ముకోవద్దు అంటూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ అన్నారు. మండల స్థాయి అధికారులు స్వీప్ కార్యక్రమంలో భాగంగా భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మారేడుమిల్లి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ నందు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన మండల స్థాయి అధికారులతో మారేడుమిల్లి గ్రామంలో ర్యాలీ చేసి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మానవహారం చేయడం. దీని ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఓటరుగా నమోదు కావాలి మొదట. ఆ తర్వాత ప్రతి ఓటరుగా నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఆ ఎన్నికల రోజున తప్పనిసరిగా వాళ్ళ ఓటుని హక్కుని వినియోగించుకోవాలి. ఈ సందర్భంలో కొంతమంది నిలబడిన ప్రతి వ్యక్తి కూడా మంచివాళ్ళు కాదనే ఉద్దేశంలో కొంతమంది ఎలక్షన్కి పార్టిసిపేట్ చేయకుండా ఓటు వేయకుండా ఉంటున్నారనే ఉద్దేశంతో నిలబడిన కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మాకు నచ్చలేదు అనే అభిప్రాయాన్ని ఓటరుకు చెప్పే అభిప్రాయం తెలియపరచడానికి పోలింగ్లో నోటా, బ్యాలెట్ పేపర్లో నోటా అనేది కూడా పొందుపరచడం జరిగింది. ఆడ అభిప్రాయాన్ని కూడా తెలియజేసేందుకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతోని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరాహి వాహనం ముందుకు రావడంతో జన సైనికులు ఆందోళనకి గురి అయ్యారు. జన సైనికులు బార్కెట్లు ఎక్కడంతో అవి విరిగిపోవడంతో దాని కింద పడ్డ జన సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్కి ఆసుపత్రికి తరలించారు. ప్రాణం పోవాలని మాట అనిపిస్తుంది. ఇదందరికీ అనిపించవచ్చు, నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవు, మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు. దానికి ఒకటే సమాధానం చెప్తాను. పిఠాపురం నేను ఇప్పుడు దాకా పెద్దపూడి మండలం పైన గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో శ్రీ కుకేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, పురహూతిక అమ్మవారిని, దత్తాత్రేయ స్వామివారిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని బిడ్డలను నీతిమంతులుగా చేయడానికి యేసు మళ్లీ జన్మించాడని రెవరెండ్ జీవన్ అన్నారు. మండలంలోని పసలపూడి కళానగర్ శ్రీ యేసు కరుణాలయం బాప్టిస్టు చర్చిలో ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
పాస్టర్ పి భాస్కర్ రావు ఆధ్వర్యంలో జీవన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేకువజామున సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చైతన్య రాజుబాబు పాల్గొని సుమారు 60 మంది వృద్ధులకు వితంతువులకు చీరలను బహుకరించారు. ఎం ప్రసాదరావు 26,000 రూపాయల విలువ గల క్యాషియోను చర్చికు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి రామచంద్రారెడ్డి, ఎస్వివిఎన్ రెడ్డి క్రైస్తవ సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సత్యవతి గారు, ధూళి బుద్ధి గారు, గొడుగు ఆదేశం గారు, ధూళి బుద్ధి గారు, గొడుగు ఆదేశం గారు, గొడుగు మంగమ్మ గారు, గొడుగు చైతన్య రాజబాబు గారు ఎన్నో సంవత్సరాల నుంచి సంఘాలను ప్రేమిస్తూ, సంఘ సభ్యులను ప్రేమిస్తూ ఆయన ఇచ్చిన ఈ సత్కారానికి తండ్రి ప్రభా నిజంగా వారి కుటుంబాన్ని, వారి వ్యాపార విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, వారి కుటుంబ విషయంలో నిజంగా మీరు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను తండ్రి ప్రభా. రాబోయే రోజుల్లో ఇంకా తన హృదయంలో సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ట్రస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక కాకినాడ ఐఎంఏ అసోసియేషన్ హాల్లో ఆదివారం జరిగిన అప్నా 10వ వార్షిక సమావేశంలోని ఆయన ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న పరిష్కారం కోసం సమావేశం జరిగిందని చెప్పారు. డివిజన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కొత్త ప్రెసిడెంట్గా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు ఎన్నికయ్యారు. నేను అయిపోతున్నటువంటి పాత ప్రెసిడెంట్ డాక్టర్ బివి మసూదన్ శర్మరెడ్డి. నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ చిన్న హాస్పిటల్స్, చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు అనేక ఉంటాయి. అవన్నీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తిగా సమయం కేటాయించలేదు కాబట్టి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నటువంటి వాటికి కేటాయించే నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రన్ అవుతుంది. మాకు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసి కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.